ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఏంటంటే 10 రకాలుగా మన కిడ్నీని మనం హెల్తీగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి. సో మన బాడీలో కిడ్నీ ఫంక్షనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మీ అందరికీ తెలిసిందే. ఓకే, సో ఇప్పుడు ఆ కిడ్నీని మనం శుభ్రపరచడం ఎలా, అండ్ వచ్చేసి మనం న్యాచురల్గా ఏంటంటే ఇప్పుడు ఆ కిడ్నీని మనం ఎలా శుభ్రంగా ఉంచుకోవాలనేది చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఓకేనా, ఫస్ట్ది ఏంటంటే మంచినీళ్ళు ఎక్కువ తాగాలండి. అంటే డైలీ 5 లీటర్స్ కన్నా ఎక్కువ, లేదంటే 5 లీటర్స్ మినిమం కంపల్సరీ తాగాలి. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి మీకు ఎక్సర్సైజ్ అండ్ ఫిట్నెస్ అనమాట. కంపల్సరీగా మీరు చేయగలిగిన ఎక్సర్సైజ్ చేయాలి. అంటే వాకింగు, లేదంటే జాగింగు, అదే ఇలాంటివి ఏదైనా సరే ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ షుగర్ కంట్రోల్ అనమాట. ఓకేనా, మూడోది వచ్చేసి బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండాలి. ఓకే, బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండాలి అంటే ఏం చేయాలంటే మీరు ఏదైనా స్వీట్స్ అవి తీసుకుంటే కనుక అవి లిమిట్గా తీసుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్, బీపీని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే కనుక సాల్ట్ కంటెంట్ తీసుకోవటం తక్కువ తీసుకోవాలి. డైలీ తీసుకునే సాల్ట్ కంటెంట్ కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనకి సాల్ట్ కంటెంట్ మీరు ఎక్కువ తీసుకుంటే, అంటే మీరు ఉప్పు ఎక్కువ తింటే మీకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది కాబట్టి కిడ్నీ మీద మీకు ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి హెల్తీ డైట్ అనమాట. సో హెల్తీ డైట్ అంటే ఏంటంటే మనం తినే పదార్థాలే కాకుండా టైమింగ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సో అంటే చాలామంది చెప్తున్నది ఏంటంటే మీకు ఈవినింగ్ 7:30 లోపే ఏంటంటే మీరు డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలంటున్నారు. నెక్స్ట్ సిక్స్త్ది వచ్చేసి మనకు ఏదైనా స్మోకింగ్ అలవాటు ఉంటే ఆ స్మోకింగ్ అలవాటుని మానేయాలన్నమాట. నెక్స్ట్ అవాయిడింగ్ మెడికేషన్ ఓవర్ యూసేజ్, అంటే వివిధ రకాల జబ్బులకి, అంటే లైక్ బీపీ, షుగరు, థైరాయిడ్, లేకపోతే హార్ట్ అటాక్స్, ఇట్లా ఏదైనా డిసీజెస్ ఏమైనా ఉంటే వాటికి వేసే మందుల్ని గ్రాడ్యువల్గా తగ్గించుకోవాలి. ఒకటేసారి పవర్ తగ్గించి వేసుకోవడం అట్లా కాకుండా వాటిని గ్రాడ్యువల్గా తగ్గించుకోవాలి. నెక్స్ట్ మీకు ఎయిత్ది వచ్చేసి లిమిటెడ్ ఆల్కహాల్ కన్జంప్షన్, డ్రింకింగ్ అలవాటు ఉంటే కనుక ఒకటేసారి మొత్తం తీసేయకుండా కొంచెం కొంచెంగా ఏంటంటే ఇప్పుడు ఆ డ్రింకింగ్ అలవాటు కూడా తగ్గించుకోవాలి. నెక్స్ట్ నైన్త్ది వచ్చేసి ప్రివెంటింగ్ అన్నెసెసరీ ఇంటేక్ ఆఫ్ యాంటీబయాటిక్స్. సో మనకి యాంటీబయాటిక్స్ అనేవి ఏంటంటే మనం తీసుకోవటం అనేది బాడీకి కొంతవరకు మంచిది, కానీ సో మనకి లిమిట్ దాటితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. అందుకే లిమిట్ తగ్గించాలి. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి రెగ్యులర్, ఓకేనా, సో రెగ్యులర్ కిడ్నీ స్క్రీనింగ్ అనమాట. సో ఇక్కడ రెగ్యులర్ కిడ్నీ స్క్రీనింగ్ అంటే ఏంటంటే సో వారానికి ఒక రోజు మనం ఏంటంటే మనకి ఏమీ తినకుండా ఉండాలన్నమాట. సో ఇవన్నీ పాటిస్తే మన కిడ్నీ మన కంట్రోల్లో ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్నమాట, హెల్తీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.